సరస్వతి కాలువ ఆయకట్టు రైతులు సాగునీటిని వినియోగించుకోవాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సూర్ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి సరస్వతి కాలువ ద్వారా వానాకాలం పంటకు 500 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. మొదట గంగామాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురవడంతో ఎస్ఆర్ఎస్సీ నిండుకొండలా మారిందని, రైతులు నీటి కోసం ఎలాంటి ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారులు సూచించిన పంటను సాగు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సరస్వతి కెనాల్ వాటర్ రిలీజ్ విషయంలో ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. మరి సరస్వతి కెనాల్ ద్వారా వస్తున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి 45 టీఎంసీల నీరున్నాయి, ఇంకా ఇన్ఫ్లో ఉన్నది. నీటి ఇబ్బంది లేకుండా మరి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి మీకు వస్తున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 100 రోజుల వరకు ఆన్ అండ్ ఆఫ్ 8 రోజులు ఆన్ 7 డేస్ ఆఫ్ ప్రకారం 100 రోజుల వరకు ఈ నీరు మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ నీటి సమస్యలు ఎక్కడెక్కడైతే మీకు ఇక్కడ గండి పడ్డా లేకుంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా మా దృష్టికి కానీ అధికార దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కారం చేస్తాం. చాలా చోట్ల నీటి ఇష్యూలు వచ్చేసరికి చెరువు దగ్గర